నమస్కారం. సి న్యూస్ వార్తలకు స్వాగతం. నేను తేజస్వి. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీరామ్ సాగర్ ప్రధాన కాలువ పనులను తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ లోకేష్ కుమార్. గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేసిన ఉత్సవ కమిటీ ప్రతినిధులు. వార్తలోని వివరాలు. శ్రీరామ్ సాగర్ రెండో దశ ప్రధాన కాలువ బ్రాంచ్ కెనాల్ పనులను తక్షణమే పూర్తి చేయాలని కలెక్టర్ లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. కాలువ పనులకు సంబంధించిన ఎస్ఆర్ఎస్పీ రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టరేట్లో ఈ సమావేశం కొనసాగింది. శ్రీరామ్ సాగర్ ప్రధాన కాలువ పనులను పూర్తి చేసి రైతులకు సకాలంలో నీరు అందించాలన్నారు. భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పనుల్లో నాణ్యతను పాటించాలన్నారు. నిత్యం అధికారులు పర్యవేక్షిస్తూ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ వారికి తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ దివ్యతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రతిభ ఉన్న విద్యార్థులు రాణిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలు అందుకుంటారని సామాజిక సేవకురాలు జ్యోతిరెడ్డి తెలిపారు. యుఎస్ఏలో స్థిరపడ్డ ఈమె ఖమ్మం నగరంలోని ఉమెన్స్ కళాశాలలో జరిగిన సెమినార్కు హాజరయ్యారు. ఆమె రాసిన అయినా నేను ఓడిపోలేదు పుస్తకాన్ని డిగ్రీ 2వ సంవత్సర పాఠ్యాంశంలో చేర్చడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. కడు పేదరికంలో పుట్టిన జ్యోతిరెడ్డి కష్టపడి చదివి ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీని అమెరికాలో నెలకొల్పారు. ఆమె జీవితంలో ఎదుర్కొన్న పలు ఘటనలపై రూపొందించిన పుస్తకాన్ని డిగ్రీలో పాఠ్యాంశాలుగా చేర్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నారని 10వ తరగతి ఉత్తమ మార్కులు సాధించిన సుమారు 150 మంది విద్యార్థుల ఖర్చులను తాను భరిస్తున్నట్లు ఆమె పేర్కొంది. ఎయిడ్స్, అనాథలు, వృద్ధులకు జ్యోతిరెడ్డి ఫౌండేషన్ తరపున సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపింది. ఈ సెమినార్కు లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. నేను చిన్నప్పుడు 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హన్మకొండలో బాల సదనం అనే ఒక గవర్నమెంట్ అనాథ ఆశ్రమంలో పెరిగిన. ఎక్కడ పెరిగినా? బాల సదనం అని రెడ్డి కాలనీ, హన్మకొండ, వరంగల్ జిల్లా, అక్కడ అనాథ ఆశ్రమంలో పెరిగిన. మా అమ్మ నాన్న ఉన్నప్పటికీ కూడా అనాథ అని ఎందుకు చెప్పారంటే పేదరికం వల్ల 5 పిల్లలకు పూర్తిగా సదుపాయాలు ఇవ్వలేని పరిస్థితులలో అమ్మ లేదు అని చెప్పి అబద్ధం చెప్పి అక్కడ అనాథాశ్రమంలో నన్ను జాయిన్ చేశారు. అలాంటి పరిస్థితులలో పెరిగినప్పుడు నాకు ఇక్కడ కలాం గారు గుర్తుకొస్తారు. అబ్దుల్ కలాం గారు ఏమంటారంటే ఎక్కడైతే పేదరికం ఉంటుందో అక్కడే శక్తి ఎక్కువ ఉంటుంది అని. అంతేకాకుండా 11 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల మధ్యనే మొత్తం క్యారెక్టర్ అంతా బిల్డ్ అవుతుంది అని. ఈ 2 విషయాలు నా విషయంలో నిజమే అయింది. నిజంగానే నేను పేదరికాన్ని అనుభవించకపోతే ఈరోజు ఇలా మీ ముందు నిలబడి మాట్లాడే స్థాయికి ఎదిగేదాన్ని కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ జ్యోతిరెడ్డి కథ అంటే చాలా ఇంట్రెస్ట్గా, చాలా శ్రద్ధతో వినేటువంటి కథ. ఇది ఒక పుస్తకంలో లెసన్గా రావడం అనేది ఈ గడ్డ మీద నేను పుట్టినటువంటి చేసుకున్న అదృష్టం. మీ అందరికీ ఆదర్శంగా నిలబడటం, మీరంతా ఇన్స్పైర్ అయ్యే స్టేజ్కి వెళ్ళటము, ఆ అవకాశాన్ని పుస్తకంలో ఒక లెసన్ రూపంలో పెట్టడం అనేది కూడా చాలా అదృష్టం. దీన్ని సార్థకత చేసుకోవడానికి గానే నేను అమెరికా లాంటి దేశంలో ఒక కంపెనీ సీఈఓగా ఉండి, ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓగా ఉన్నా కూడా అక్కడ కోట్లాది రూపాయలను చూసినా కూడా ఇక్కడ మీ మధ్య ఉండేటువంటి సంతోషం నాకు అక్కడ ఆ ఏసీ గదుల్లో, ఆ బెంచ్ కార్లలో ఇది వాస్తవం. దానికోసమే సంవత్సరంలో 4 సార్లు అమెరికా నుంచి ఇండియాకి ఎవరు రారు. ఫస్ట్ దానికి చాలా పెద్ద ప్లానింగ్ అవసరము, చాలా డబ్బుతో కూడుకున్నది నా ప్రయాణము. ఇక్కడైతే మనకు 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు, 100 లేదా 1000 రూపాయలు కాదు 10,000 అవుతుంది కదా. నేను అమెరికా నుంచి రావడానికి కనీసం 3 లక్షల రూపాయలు నేను ఖర్చు పెడితేనే ఇండియాకు రాగలుగుతాను. ఎంత? 3 లక్షలు ఒక్కసారి. మరి 4 సార్లు వస్తే? కానీ ఈరోజు మిమ్మల్ని కలుస్తున్నా కదా, రేపు మీ ఈ 1000 మందిలో కనీసం 10 మంది జ్యోతిరెడ్డి లాగా తయారైతే కొన్ని కోట్ల విలువ అది కదా. ఈ 12 లక్షలు దాని ముందు నాకు కనబడవు. నాకు అయ్యే ఖర్చు కానీ నేను పడే శ్రమ కానీ నాకు కనబడదు.
మీ లోపల ఎవరైనా ఒకరు మారుతారని చెప్పి, ఎవరైనా ఒకరు నాలాగా స్ట్రాంగ్ అవుతారని చెప్పి, ఎవరైనా ఒకరు పేదరికాన్ని జయిస్తారని, ఎవరైనా ఒకరు ఉన్నత స్థాయికి ఎదుగుతారని. ప్రపంచ పటంలో అబ్దుల్ కలాం గారు పేదవాడే కదా, ప్రపంచ పటంలో ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప వ్యక్తిగా ఎదిగారు. మీ లోపల కూడా అలాంటి గొప్ప వ్యక్తి ఉన్నారని నేను నమ్ముతాను. తప్పకుండా మీ లోపల కూడా ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచే వ్యక్తి ఉన్నారని నమ్ముతాను. మీ లోపల శక్తి ఉన్నది, దాన్ని ఉపయోగించడానికి తెలియజేయడానికే నేను ఇలా ఊరా రాష్ట్రాలన్నీ కూడా ఇండియాలో చాలా రాష్ట్రాలు వెళ్తాను. గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక ఇలాంటి ప్లేసెస్ కూడా వెళ్తూ ఉంటాను. మన దగ్గర అన్ని జిల్లాలు తిరుగుతూ ఉంటాను. అన్ని జిల్లాల్లో దాదాపు గవర్నమెంట్ కాలేజెస్ అంటేనే ఎక్కువ ఇష్టం నాకు. వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు స్తంభాద్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మండపాల నిర్వాహకులకు పలు సూచనలు, సలహాలు అందించారు. 9 రోజుల పాటు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని పలు అంశాలపై చర్చించారు. నగరంలోని స్థానిక ఐఎంఏ ఫంక్షన్ హాల్లో గణపతి ఉత్సవ కమిటీల మండపాలు నిర్వాహకులతో సమావేశం కొనసాగింది. ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు డీఎస్పీ సురేష్ కుమార్ పాల్గొన్నారు. నవరాత్రుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ అన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పూజా కార్యక్రమాలు చేసుకోవాలని కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఖమ్మం పట్టణంలో దాదాపుగా 700 నుంచి 800 విగ్రహాలు ఈసారి ప్రతిష్ఠ చేయబోతా ఉన్నారు. దానికి సంబంధించి సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఇది 3వ సమావేశం. 1 టౌన్ 2 టౌన్లో, అదేవిధంగా ఈసారి ఉత్సవ కమిటీ వాళ్ళ కోఆర్డినేషన్ తోటి ఈరోజు అందరూ మండప నిర్వాహకుల్ని పిలిచి వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, మున్సిపాలిటీ తరఫున, ఎలక్ట్రిసిటీ తరఫున వాళ్ళకి సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మేము కూడా ఈసారి వాళ్ళకి సూచనలు రిలీజ్ చేస్తూ మేము బుక్లెట్ కూడా మేము రూపొందించినాము. వాళ్ళకి పర్మిషన్స్ ఎట్లా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, వాళ్ళు ఏ విధంగా ఆర్గనైజేషన్ ఎలా రెస్పాన్సిబుల్, ఖచ్చితంగా ఆర్గనైజేషన్ మేము ఆ రెస్పాన్సిబిలిటీ సేఫ్టీ కోసం మేము ఫిక్సప్ చేసినాము. ఖచ్చితంగా ప్రతి మండపం దగ్గర 2 నుంచి 3 ఆర్గనైజర్స్ అక్కడ నిద్రించాలి. అదేవిధంగా అక్కడికి ఎవరైనా లార్జ్ గ్యాదరింగ్ ఉంటే 1000 కానీ 500 కానీ ఎక్కువ గ్యాదరింగ్ ఉంటే కనుక మాకు ఇంటిమేషన్ చేయాలి. మేము ఖచ్చితంగా బందోబస్తు ఇస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా నిమజ్జనం రోజు కూడా ఆ రూట్ మేము ముందే డిసైడ్ చేసినాము. ఆ రూట్ని తప్పనిసరిగా ఫాలో కావాలి. అదేవిధంగా ఎవరు కూడా లేట్ చేయకుండా, ఎస్పెషల్లీ ఇతర ఎవరైతే ఉన్నారో వేరే వర్గాల వాళ్ళని రెచ్చగొట్టే చర్యలకి పాల్పడకుండా, అదేవిధంగా మహిళల్ని, చిన్నపిల్లల్ని, సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా, ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా ఈ నిమజ్జనం అనేది కొనసాగేందుకు మేము ప్లాన్ కూడా తయారు చేసినాము. వీటన్నిటితోటి మేము ఈసారి ఈ గణేష్ ఉత్సవాల్ని ప్రశాంతంగా నిర్వహిస్తామనేటువంటి నమ్మకం మాకుంది. థ్యాంక్ యూ. గణేష సంబాద్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం మట్టి విగ్రహాల తయారీ కేంద్రాన్ని మనం స్థానిక బ్రాహ్మణ బజార్ శివాలయం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు ప్రతి గడపకు మట్టి విగ్రహం పెట్టాలని సంబాద్రి ఉత్సవ కమిటీ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలంతా పాలు పంచుకొని మట్టి గణపతి మహాగణపతి నినాదంతో గడప మట్టి గణపతిని పూజించి గణపతి ఉత్సవాన్ని దిగ్విజయంగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. జై గణేశ. పెరల్స్ ప్రైవేట్ సంస్థ ప్రజల వద్ద నుంచి సేకరించిన డిపాజిట్లను చెల్లించడం లేదని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు సంస్థ బాధితులు. జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కల్పించుకొని సంస్థపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని అధికార యంత్రాంగాన్ని వేడుకుంటున్నారు. పెరల్స్ బాధితులు స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గత 6 సంవత్సరాల నుండి ప్రజల వద్ద ఏజెంట్లను నియమించుకొని పెద్ద ఎత్తున డబ్బులను డిపాజిట్ చేయించుకుంటున్నారని, గడువు తీరాక వెళ్తే సంస్థని లేదని, ఎవరిని అడిగినా ఏ సమాధానం రావడం లేదని బాధితులు ఆవేదనను వ్యక్తం చేశారు. ఏజెంట్లు, డిపాజిట్దారులకు అధికార యంత్రాంగం న్యాయం చేయాలని కోరారు. ఈ విషయాన్ని కలెక్టర్, ఎస్పీల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు వారు పేర్కొన్నారు. నా పేరు రామదాసు, ఖమ్మం నివాసిని. నేను కూడా పెరల్స్లో ఒక ఏజెంట్గా పనిచేసి దాంట్లో బాధితుడు. నేను కోరేది ఏంటంటే, జిల్లాలో కాకుండా వరంగల్ జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లా కావచ్చు, ఖమ్మం జిల్లా కావచ్చు, వచ్చే నెల 19వ తారీఖు మేము అందరం మూకుముడిగా వచ్చి ఇటు కలెక్టర్ గారికి కావచ్చు, అటు ఎస్పీ గారికి కావచ్చు, మన యొక్క గోడును మనకు ఇన్ఫార్మించామనుకోండి, దాని తరపున ఏమైనా ప్రభుత్వం స్పందించి మనకేమైనా న్యాయం చేస్తారని చెప్పి మనం అనుకుంటున్నాం. కాబట్టి దయచేసి అందరూ వచ్చే నెల 19వ తారీఖు కలెక్టరేట్ కాడికి వచ్చి అక్కడ మనం వచ్చి కలెక్టర్ గారికి ఇన్ఫార్మించితే దాని తరపున ఎస్పీ గారికి ఆ రోజు కలెక్టర్ గారికి ఇద్దామని చెప్పి అందరం అనుకుంటున్నాం. దయచేసి జిల్లాలో ఉన్న పెరలకు సంబంధించిన బాధితులు ఎవరు ఉంటారో, ఇక్కడ ఖమ్మం జిల్లా కాదు, వరంగల్ కావచ్చు, నల్గొండ కావచ్చు, జిల్లా వారికి అందరూ వచ్చే నెల 19వ తారీఖు ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టరేట్కు రాగలరని చెప్పి కోరుతున్నాం.
పెరల్స్లో అది ఆఫీస్ మూసేసింది కాబట్టి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రావట్లేదు. పోయిన నెల ఏప్రిల్లో బంద్ అయింది, ఇంతవరకు ఆఫీస్ తీయట్లేదు. కాబట్టి మనం ఇంకా కలెక్టరేట్కి వెళ్తే కలెక్టర్ గారి ద్వారా మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పి కోరుతున్నాం. ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెం సారథినగర్ రైల్వే అండర్ బ్రిడ్జి రహదారి పనులకు మోక్షం కలగడం లేదు. బ్రిడ్జి నిర్మాణంతో రాకపోకల కష్టాలు తీరుతాయని భావించిన ప్రజల ఆశలు ఆవిరయ్యాయి. రహదారి నిర్మాణం కోసం తవ్విన గోతులతో మురికి నీరు నిలిచిపోయి ప్రజలు రోగాన బారిన పడుతున్నారు. మరింత సమాచారాన్ని రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి మా ప్రతినిధి యాకేష్ మరిన్ని వివరాలను అందిస్తారు. ఖమ్మం మామిళ్లగూడెం సారథినగర్కి వచ్చే ఈ రైల్వే అండర్ బ్రిడ్జి మోక్షం ఇక్కడ కలగకుండా ఏర్పడింది. మొత్తం దీంతో పూర్తి స్థాయిలో మనం ఇక్కడ చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖకు సంబంధించి 1,70,00,000 రూపాయలని అండర్ బ్రిడ్జికి కేటాయించింది. బ్రిడ్జి నిర్మాణం పూర్తయినప్పటికీ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో రోడ్డుని నిర్మించకపోవడంతో ఈ డివిజన్లు నగరంలోని పలు డివిజన్ల నుంచి వచ్చే మురికి నీరు కూడా ఇక్కడనే నిలిచిపోతుంది. దీంతో పూర్తి స్థాయిలో రోడ్ల నిర్మాణం చేపట్టలేదు. అటు మామిళ్లగూడెం నుంచి సారథినగర్కు వచ్చే బ్రిడ్జి మాత్రం అండర్ బ్రిడ్జి మాత్రం నిర్మాణం చేపట్టారు. కాకుండా మామిళ్లగూడెం ఆ రూట్లో ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్లో ఉండడంతో అక్కడ పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణం జరగలేదు. ఆ నుంచి సారథినగర్కు వచ్చే దారిలో కూడా పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణం జరగలేదు. అధికారులు నిర్మాణం చేపడతామని చెప్పేసి రోడ్డుని ఇక్కడ తవ్వి వదిలిపెట్టారు. దీంతో పూర్తిగా వర్షాకాలం కనుక ఇక్కడ పలు డివిజన్ల నుంచి వచ్చే మురికి నీరు అంతా కూడా ఇక్కడనే నిలిచిపోతుంది. ఈ రోడ్డు మనం ఇక్కడ ఇప్పుడు చూస్తున్న రోడ్డు చూసుకుంటే గతంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. సుమారు ₹1,00,00,000 రోడ్డు కూడా శాంక్షన్ అయింది. శిలాఫలకం కూడా వేశారు. రోడ్ల నిర్మాణం చేపడతామని కూడా ఇక్కడ పెద్ద ఎత్తున గోతులు కూడా తోమారు. కాకుంటే ఇక్కడ నిర్మాణం చేపట్టలేదు. దీంతో వర్షాకాలం కనుక పెద్ద ఎత్తున నీరు ఆగుతుంది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ నుంచి గోళ్ళపాడు ఛానల్కు కాలువకు వెళ్ళే మురికి నీరు కూడా అదే ఇక్కడే నిలిచిపోవడంతో పూర్తి స్థాయిలో ఇక్కడ స్థానికులు ఇబ్బందులు పడుతున్నట్టు కనిపిస్తూ ఉంది. 4 అడుగుల మేర మురికి నీరు నిలిచిపోవడంతో దుర్వాసనతో పాటు విషపురుగులు కూడా ఇక్కడ విజృంభిస్తున్నాయని కూడా ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. ఇలా ముందు నుంచే కాలువ ఉండడంతో చిన్నారులు కూడా బయటికి రాని పరిస్థితి ఉన్నది. రాత్రి సమయంలో అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. ఈ నిర్మాణము ఎప్పుడు చేపడతారో ఏంటో అని కూడా ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలు ఆలోచిస్తున్నారు. మరోపక్క రాత్రి టైంలో కూడా పోలీసుల రక్షణ లేకపోవడంతో ఇక్కడ చిన్నపాటి చోరీలు కూడా జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో కార్లు, బైకులు కూడా చోరీకి గురైనటువంటి సందర్భాలు ఉన్నాయి. రాత్రిపూట అయితే తాగుబోతుల వీరంగం ఇక్కడ సృష్టిస్తున్నారని చెప్తున్నారు. ఇంతకుముందు రైల్వే ట్రాక్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం జరగనప్పుడు రైల్వే ట్రాక్ అనుకొని ఇక్కడ పెద్ద ప్రహరీ గోడ కనిపించేది. ఈ రోడ్డు నిర్మాణంతో ఆ గోడను కూడా కూల్చివేయడంతో ఇక్కడ అరాచక శక్తులు కూడా ఇక్కడ తిరుగుతున్నాయి రాత్రి సమయంలో. ఆ టైంలో ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ బయటికి వెళ్ళాలన్నా కూడా భయపడుతున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో దీనికి సంబంధించి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఎవరు స్పందించట్లేదు. ఏదో నామమాత్రంగా వచ్చి చూస్తున్నారే తప్ప పూర్తి స్థాయిలో ఇక్కడ పనులు చేపట్టట్లేదని కూడా స్థానిక ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క ఆ సారథినగర్ పోయే దారిలో కూడా రోడ్డు నిర్మాణ సమయంలో ఒక సీసీ రోడ్డును పలగొట్టడంతో అక్కడ మంచినీటి పైపు లైన్ పగిలిపోయింది. దాంతో ఆ నీరు కూడా ఇక్కడికే వచ్చి ఇక్కడ నిలిచిపోవడంతో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఎప్పటికీ వర్షాకాలమే కాకుండా మిగతా సమయంలో కూడా ఇక్కడనే నీరు నిలిచిపోతుందని కూడా స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రోడ్ల నిర్మాణం చేపట్టి ఇక్కడ నీరు నిలవలేకుండా చేయాలని మాత్రం ఇక్కడ స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ శరత్తో యాకేష్, సీ న్యూస్ ఖమ్మం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీరామ్ సాగర్ ప్రధాన కాలువ పనులను తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ లోకేష్ కుమార్. గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేసిన ఉత్సవ కమిటీ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.